ఏ పేదవాడికి ఇచ్చిన హామీ అమలు చేయడానికి ఏమో డబ్బులు లేవంట. ఏది రైతు బంధు పెంచేదానికి డబ్బులు లేవు, రైతు కూలీలకు నువ్వు ఇస్తానన్న 12,000 రూపాయలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, ఆటో అన్నలకి ఇస్తానన్న 12,000 ఈయనకి డబ్బులు లేవు, పెన్షన్ పెంచేదానికి డబ్బులు లేవు, తులం బంగారానికి డబ్బులు లేవు, దేనికి లేవు. కానీ ఢిల్లీకి మాత్రం వేల కోట్లు పంపడానికి డబ్బులు ఉన్నాయి. ఇదేనా నీకు? వేల కోట్లు ఇప్పుడు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మహారాష్ట్ర ఎన్నికలు ఎట్లా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, హర్యానా ఎట్లా కొట్లాడింది, ప్రస్తుతం బీహార్ కి డబ్బులు ఎవరు పంపుతున్నారు? ఇంత అమాయకంగా ఉంటే మీరు జర్నలిజం లో ఎట్లా బతుకుతారు నాకు అర్థం కాదు. తెలంగాణ నుంచే మొత్తం తెలంగాణ నుంచే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికలు. తెలంగాణ టుడే ఇస్ ద ATM ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయలు ఇవాళ రాహుల్ గాంధీ గారికి ముడుపుల రూపంలో ప్రతి నెల రేవంత్ రెడ్డి గారు పంపుతున్నారు. దానికి బ్రహ్మాండమైన సహకారం అందిస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా, నేను చెప్పడం కాదు కదా. అమిత్ షా గారు 6 నెలల కింద వచ్చి అన్నారు తెలంగాణ ATM గా మారిపోయింది అని. మరి దొంగను పట్టుకోవాల్సిన నువ్వే కదా హోంమంత్రివి, నువ్వేం పీకుతున్నావు నేను అడుగుతున్నా. అమిత్ షా ని నేను అడుగుతున్నా, నువ్వేం పీకుతున్నావు? నువ్వు 2